టానిక్ నిర్వాహకుల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. టానిక్ వ్యాపారుల వెనుక కీలక వ్యక్తుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో పదవిని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అనుమతులు పొందారు. దీనిపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. అనిత్ రెడ్డి, రాజలక్ష్మణ్ రెడ్డి, భారతి పేర్ల మీద ఈ టానిక్ వైన్ షాపులు అయితే నడుస్తున్నాయి. క్యూబై టానిక్ పేరుతో మరో 11 షాపులను వారంతా నిర్వహిస్తున్నారు. దీంట్లో రాజకీయ నేతల బినామీలు, పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి, ఈ నిబంధనలకు విరుద్ధంగా ఈ టానిక్ వైన్ షాపులు నిర్వహిస్తున్నారు. ఒకే లైసెన్స్ పేరు మీద 11 షాపులు నిర్వహిస్తున్నారు. అక్రమంగా 100 కోట్ల డబ్బులు కూడా చేతులు మారాయి. మొత్తం 11 చోట్ల ఒకే కాలంలో సోదాలు అయితే జరుగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రజెంట్ మీరెక్కడున్నారు? హైదరాబాద్లోనే గత 2 రోజుల నుంచి అటు జిఎస్టీ అధికారులు అయితే మాత్రము తనిఖీలు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇక్కడ ప్రస్తుతం అయితే మనము జూబ్లీ హిల్స్ లోని రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ ఉన్నాము. క్యూ మార్క్ కి అనుసంధానంగా ఉన్నటువంటి క్యూబై టానిక్ దగ్గర ప్రస్తుతం అయితే అటు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఒక పర్మిషన్ ని, అంటే సాధారణంగా ఇలాంటి వైన్స్ కి సంబంధించి, మార్క్స్ కి సంబంధించి పర్మిషన్ ఇచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అటు అధికారులు అయితే మాత్రమే, ఎక్సైజ్ అధికారులు కావచ్చు, అదే విధంగా దీనికి సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో ఆ స్థలాన్ని పరిశీలించడంతో పాటు వాళ్ళు పెట్టాలి అనుకున్నటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అన్ని పేపర్స్ ఉన్నాయా, పర్మిషన్ కి సంబంధించి అప్లై చేసే టైంలో కూడా క్షుణ్ణంగా అన్నిటినీ పరిశీలిస్తారు. కానీ అలాంటి వేటిని పరిశీలించకుండా నామమాత్రంగా, నామకే వాసుగా పర్మిషన్ ఇచ్చినట్టు ఒక దగ్గర పర్మిషన్ ఇస్తే దాన్ని 11 బ్రాంచెస్ గా విభజించి వాళ్ళు ఇష్టానుసారంగా గత 10 సంవత్సరాల నుంచి దందాన్ని కొనసాగిస్తున్నారు. దీని పట్ల జిఎస్టీ కూడా ఏ విధంగా పే చేశారు అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో రికార్డులు తనిఖీలు చేశారు. కానీ జిఎస్టీ ఎత్తివేశారు అనే అనుమానాలు రావడంతో ఒక్కసారిగా అధికారులు 11 బ్రాంచెస్ లోనూ అటు ముమ్మరం చేసిన నేపథ్యంలోనే విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చాయి. ఎందుకు గత కొన్ని సంవత్సరాల నుంచి జిఎస్టీ అనేది వచ్చిన ఆదాయం కంటే కూడా ఆదాయాన్ని చూపించకుండా దాని మీద జిఎస్టీ అనేది ఎత్తివేయడానికి పక్కా ప్లాన్ ప్రకారమే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఏదైతే ఉందో ఆ బీఆర్ఎస్ లోని కొంతమంది మంత్రులు, అదే విధంగా మంత్రుల బినామీల పేర్ల మీద కూడా వీటిని కొనసాగిస్తున్నారు. వాళ్ళు అధికారాన్ని అడ్డు పెట్టుకొని అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి ఇది బై క్యూ ఏదైతే ఉందో టానిక్ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. లోపల అధికారులు ప్రతి బాటిల్ ను కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దేశానికి సంబంధించినటువంటి, అంటే ఏమేమి బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి, ఎంతెంత ప్రైస్ కి అమ్ముతున్నారు, అదే విధంగా విదేశాలకు సంబంధించి, ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి స్టాక్ ఎంత ఉంది, ఎంత అమ్ముతున్నారు, మనం లోపల రిసర్చ్ లో చాలా క్లియర్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అటు ఫుడ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు అమ్ముతున్నారు. దానికి సంబంధించి అసలు వీళ్ళకి పర్మిషన్ ఉందా, ఎలాంటి వస్తువులనైనా సరే ఇలాంటి మాటలో అమ్మొచ్చా, అసలు వీళ్ళకి ఎలాంటి పర్మిషన్స్ తీసుకున్నారు కీలకంగా. ఎందుకంటే A4 ఎలైట్ కి సంబంధించినటువంటి పర్మిషన్ ఇంతవరకు ఎక్కడా లేదు తెలంగాణ రాష్ట్రంలో. కేవలం బీఆర్ఎస్ వాళ్ళ హయాంలో ఈ క్యూ మార్ట్లని వీటిని కాపాడుకోవడానికే కొత్తగా A4 ఎలైట్ అనే ఒక లైసెన్స్ ని తీసుకువచ్చి దాని ప్రకారమే ఇలాంటి మాటలకు పర్మిషన్ ఇచ్చి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది. అసలు ఎందుకు అధికారులు అనేది ఇన్ని సంవత్సరాలు చూడనట్టుగా వ్యవహరించారు. ప్రత్యేకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారుల పనే పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారా, లేదు అంటే క్యూ మార్ట్లకు సంబంధించి ఎక్కడైనా టానిక్లకు సంబంధించి పర్మిషన్లు ఇచ్చిన చోట మిస్యూజ్ చేస్తున్నారా అనే దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అధికారులు తప్పుదారి పట్టుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయాన ఎక్కడైనా సరే ఇలాంటి దందాలు ఇల్లీగల్ గా కొనసాగితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా, అంటే ఈ అధికారులే గత ప్రభుత్వంలోనూ పర్మిషన్లు ఇచ్చారు, అదేవిధంగా కొత్త జీవోలకు శ్రీకారం చుట్టి A4 ఎలైట్ లైసెన్స్ ని తీసుకువచ్చి ఇలాంటి వాటిని స్థాపించడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులు ఎందుకు ఇంతవరకు నిఘా ఉంచలేదు, ఎలాంటి దందాలు చేస్తున్నారు, ఎలాంటి ఫారెన్ బ్రాండ్స్ ఇందులో అమ్ముతున్నారు, ఎలాంటి ప్రైజెస్ కి అమ్ముతున్నారు, అసలు వీళ్ళకి ఎన్ని పర్మిషన్లు ఇచ్చారు అనే దాని మీద కూడా క్లారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నామకే వాస్తుగానే వ్యవహరించినట్టు తెలుస్తుంది. కేవలం ఇప్పుడు ఈ ప్రభుత్వం సీరియస్ అవడంతోనే అటు అధికారులు అయితే మాత్రం రంగంలోకి దిగి ఇప్పుడు సీరియస్ గా బాటిల్స్ ని పరిశీలిస్తూ, మరోవైపు ఈ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ కి సంబంధించి కూడా ఎందుకు ఇక్కడ అమ్ముతున్నారు అనే దాని మీద అయితే మాత్రం ఫోకస్ చేశారని చెప్పవచ్చు. ఇంకా ఎలాంటి బిజినెస్ చేస్తున్నారు, కేవలము ఒక
మార్ట్ కి సంబంధించి పర్మిషన్ తీసుకొని 11 చోట్ల ఎలా రన్ చేస్తున్నారు అనే దాని మీద పూర్తిగా అయితే మాత్రం నిఘా పెట్టారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి 11 క్యూటానిక్ సిండికేట్లకు సంబంధించి అనిత్ రెడ్డి, అఖిల్ రెడ్డి అనే వ్యక్తులు నడిపిస్తున్నట్లయితే అధికారులు గుర్తించారు. టానిక్ లిక్కర్ గ్రూప్ సిండికేట్ కి సంబంధించి అటు బోడుప్పల్, గచ్చిబౌలి, మాదాపూర్ లో 3 ఉన్నతాధికారుల కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్లయితే మాత్రము గుర్తించినట్లు తెలుస్తుంది. మాజీ సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి, ఎక్సైజ్ ఉన్నత అధికారి కూతురు, మరో అడిషనల్ ఎస్పీ కూతురు, ఇట్లా కొంతమంది గ్రూప్ లో సిండికేట్ అయ్యి భాగస్వామ్యంలో ఉన్నట్లయితే జిఎస్టీ అధికారులు గుర్తించారు. కాబట్టి అంటే జిఎస్టీ అధికారులు వచ్చి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ జిఎస్టీ పే చేయడం లేదు అని చెప్పేసి రైట్స్ కొనసాగించినప్పుడు మాత్రమే ఎక్సైజ్ అధికారులు కళ్ళు తెరిచారా? ఎందుకు 10 సంవత్సరాల నుంచి ఇలాంటి మార్క్స్ ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు? కనీసం వాళ్ళ బాధ్యత ఇక్కడికి వచ్చి మాటల్లో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ అనుమతులు ఇచ్చారు, ఏ విధంగా వీళ్ళు కొనసాగిస్తున్నారు అనే దాని మీద కనీసం నిఘా కూడా ఉంచకపోవడం పట్ల అయితే మాత్రము పూర్తి స్థాయిలో విమర్శలు అనేవి వెల్లువెత్తుతున్నాయనే చెప్పుకోవచ్చు. లోపలికి అంటే ఒకవైపు ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ పైన మొదటి అంతస్తులోను, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ లోను పూర్తి స్థాయిలో ఆ బాటిల్స్ ని పరిశీలిస్తూ, అదేవిధంగా వాళ్ళు ఏదైతే రేట్స్ ఉంటాయో ఆ రేట్స్ ని ఆ సిస్టమ్ లో కావచ్చు, అదేవిధంగా ఒక రికార్డ్స్ లో నమోదు చేస్తారో ఆ రికార్డ్స్ ని అన్నిటిని కూడా తనిఖీ చేస్తున్నప్పటికీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కేవలం మీడియాను మాత్రమే లోపలికి అనుమతించడం లేదు. మిగతా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ అందరినీ కొనుగోలు చేసుకొని వెళ్ళడానికి అయితే మాత్రం అనుమతిస్తున్నటువంటి పరిస్థితి మనం చాలా క్లియర్ గా కూడా చూడొచ్చు. అంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు అనే దాని మీద అటు వెంటనే ఈ మాటలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేయాలి. ఈ మాటలకు అనుమతులు ఇచ్చింది ఎవరు, అనుమతులు ఇచ్చి ఆ A4 ఎలైట్ కి సంబంధించినటువంటి లైసెన్స్ ని ఎవరు చేశారో అప్లికేషన్ కూడా సంబంధించి పూర్తి స్థాయిలో ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అసలు అలాంటి లేని ఈ తెలంగాణ రాష్ట్రంలో వాటిని ప్రత్యేకించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ మాటల కోసం ఎందుకు తీసుకొచ్చింది? గతంలో ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పనిచేసిన వ్యక్తి కేవలం తన అనుచరులకి సంబంధించి కొంతమందిని ప్రోత్సహించడానికి, అదేవిధంగా ఈ దందాలను నడపడానికి ఇలాంటివి చేస్తున్నారు అన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రము ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లోపల ఉన్నటువంటి మరికొంతమంది అధికారులు కూడా మరికొద్ది సేపట్లో బయటకు వస్తారు. అసలు ఎక్సైజ్ అధికారులు ఏం చెప్తారు ఏంటి అనేది మాత్రం వాళ్ళు బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారా లేదు అని అంటే డైరెక్ట్ వెళ్ళిపోతారా అనేది అయితే మాత్రము మరికొద్ది సేపట్లోనే తెలుస్తుంది. మొదటి ఫ్లోర్ లో ఇంకా ఆఫీసర్లు పూర్తి స్థాయిలో బాటిల్స్ మీద ఉన్నటువంటి ఎంఆర్పీలను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎంఆర్పీలు ఎంత ఉన్నాయి, వాళ్ళు ఎంతకి అమ్ముతున్నారు, మొత్తం స్టాక్ ఎంత ఉంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు కూడా తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి బాటిల్స్ అన్నిటిని కూడా కౌంట్ చేస్తూ వాళ్ళు తీసుకొచ్చుకున్నటువంటి రికార్డ్స్ లో అయితే మాత్రం వాటిని పొందుపరుస్తున్నారు. రైట్. Thank you, Sujata. Thanks for the live details.